అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీ కృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం శ్రీ గౌరీ చరణ పంకజం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ పురాణ రహస్యాలు కార్యక్రమానికి స్వాగతం. విష్ణు ధర్మోత్తర పురాణంలో మొదటి భాగంలో చెప్పబడిన మరికొన్ని పురాణ రహస్యాల గురించి తెలుసుకుంటున్నాం. పౌరాణిక రహస్యాని పురాణ ప్రసుతాని చ వ్యాసాది మునిరుక్తాని సూయంతాంభో మహాయశాః సూయంతాంభో మహాశయాః. వ్యాసాది మహర్షులు అనేక పురాణాల్లో వ్రాసిన విశేషాలు రహస్యాలు విందురుగాక. ఈ విష్ణు ధర్మోత్తర పురాణంలో వజ్రభూపాలుడు అనే రాజు మార్కండేయాది మహర్షుల్ని తన ధర్మ సందేహాలు అడుగుతూ ఉంటాడు. ఆ మధ్యలో మరికొందరు మహర్షులు వస్తూ ఉంటారు. కనుక రాజు ఎవరి అంటే వజ్రాంగుడు. ఆయనకి మార్కండేయుడు చెబుతాడు, వశిష్ఠులు చెబుతారు, దాల్భ్యాద మహర్షులు చెబుతూ ఉంటారు. అందులో వజ్రాంగుడు కొన్ని సందేహాలు అడిగాడు. చిత్రం ఏమిటంటే ఆ సందేహాలు ఇవాళ్ళకే మనకు అంతుపట్టడం లేదు. భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటున్నారు కదా, చాలా త్వరిత కాలంలో విడిపోతారు. ఎందుకో తెలుసునా? కొంతమంది భార్యాభర్తలు చిరకాలము ఒకే దాంపత్యంతో ఉంటున్నారు, హాయిగా ఉంటున్నారు పిల్లా పాపలతోటి. కొంతమంది పెళ్ళైన 6 నెలలకే విడిపోతున్నారే, నెలకే విడిపోయిన వాళ్ళు ఉన్నారే. పెళ్ళి ఇలా జరిగిన 2వ రోజుకి యాక్సిడెంట్ అయ్యి భర్త చనిపోవడమో భార్య చనిపోవడమో జరుగుతోంది. ఇవాళ విన్న ఈ వార్తలన్నీ అవి. ఏమిటి దీనికి కారణం? పురాణ రహస్యం విష్ణు ధర్మోత్తర పురాణం. కొంతమంది 10 ఏళ్ళు పోయిన తర్వాత విడిపోతున్నారు. కొంతమంది పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాక కూడా భార్యాభర్తలు విడిపోతున్నారు. ఇవాళ లోకంలో అన్నీ అవే. ఇది ఏమిటి? ఎవరి కారణం దీనికి? దేవుడి కారణమా? ప్రతిదీ ఆయన తోసేస్తూ ఉంటాం మనం. ఏ కారణమైన కార్యం నువ్వు చేసిందే మర్చిపోకండి. నువ్వు ఒకరికి ఉపకారం చేసావా నీకు ఉపకారం జరుగుతుంది. నువ్వు ఒకరికి అపకారం చేసావా నీకు అపకారం జరిగి తీరుతుంది. ఇదే ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోని విషయం. దేవుడు కాదు, నువ్వు చేసిన కర్మ దీనికి మూలం. తస్మై నమ కర్మణే. నీ కర్మని నీ చేత అనుభవింపజేస్తాడంతే దేవుడు. నువ్వు కృతజ్ఞంలోనూ పుట్టిన తర్వాత కొన్ని కర్మలు చేసావు, ఆ కర్మలు అనుభవించక తప్పదు. ఏమంటే కర్మ తప్పించేవాళ్ళాడా? లేదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు మంచి పని చేసినా మంచి అనుభవించాలి, చెడు పని చేస్తే చెడు అనుభవించాలి. చిన్నప్పుడు ఒక చిన్న కొబ్బరికాయ పాతేడండి, వీడు ఎదిగేటప్పుడుగా ఆ చెట్టు పెద్ద వృక్షమై నెలకి 100 కాయలు పడ్డం మొదలెట్టాయి. నువ్వు పాసింది చిన్న కొబ్బరికాయ, కానీ నీ ఫలసాయం ఎంత బాగా ఇస్తుందండి ఇది. దానికి కారణం దేవుడా నువ్వా? నువ్వే. నీ కర్మకు నువ్వే కారణం. కనుక ఏమిటా గాథ? దానికి పరిష్కారం ఉందా? మన హిందూ ధర్మాల ప్రకారము, ఆధ్యాత్మిక శక్తుల ప్రకారము, పురాణాల ప్రకారం పరిష్కారం లేనిదంటూ లేదండి. అయితే చాలామంది కొంతమంది మహానుభావులు తా పరిష్కారం చూపెడతాను అంటూ డబ్బులు గుంజేవాళ్ళు, వాళ్ళకు నమస్కారం. కానీ అలాంటి చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళు బయటికి రారు. పురాణాలు చెబుతున్నాయి అటువంటి రహస్యాలు. దానికి అశూన్య శయనం వ్రతం చేసుకుంటే, అశూన్య శయనం వ్రతం అది కనుక ఆచరణ చేస్తే
వాళ్ళకి అటువంటి బాధలు, భార్యాభర్త విడిపోయే బాధలు ఉండవు అని చెబుతోంది. అంతేకాదు, ఒకవేళ భార్యాభర్తలు మంచిగా ఈడు చూడ అందంగా ఉన్నా ఆడవాళ్ళకో మగవాళ్ళకో సంసారం పట్ల వైముఖ్యం ఉంటుంది, మరొకళ్ళకేమో సంసారం పట్ల అనురాగం ఉంటుంది. ఒకళ్ళు కోరికలు ఉంటాయి, ఒకళ్ళు కోరికలు ఉండవు. దీనికి కారణం ఏమిటి? ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఇవన్నీ వజ్రభూపాలుడు అడిగాడు. భార్యాభర్తలు విడిపోవడానికి కారణం ఏమిటి అని పరిష్కారం ఉందా? భార్యాభర్తలు వేరుగా ఉండడానికి కారణం ఏమిటి? పరిష్కారం ఉందా? నల్లాళ్ళకే భార్యని పుట్టింట్లో విడిచిపెట్టి వెళ్ళిపోయే మనుషులు ఉన్నారు. దానికి కారణం ఏమిటి? పరిష్కారాలు ఉన్నాయా అని ఈ విషయాన్ని ఆలోచిస్తే పురాణోక్తి ప్రకారం కొంత చెప్పుకొని లౌకికమైన పరిష్కారాలు కూడా మనం ఆలోచిద్దాం. కొన్ని దేవతా కళ్యాణాలు చేయించడం మూలంగా దీనికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయని చెబుతోంది శాస్త్రం. భార్యాభర్తలు విడిపోకుండా ఉండాలన్నా, పెళ్ళిళ్ళు శీఘ్రంగా అవ్వాలన్నా దేవతామూర్తుల కళ్యాణాలు చేయించాలి అన్నారు. రామ కళ్యాణం, పార్వతీ కళ్యాణం చేయించాలి అన్నారు. ఒకవేళ మనం చేయించలేకపోతే ఎవరైనా చేస్తుంటే వాళ్ళు కొంత ధన సహాయం చేసైనా మనం అందులో పాలు పంచుకుంటే కూడా వచ్చే జన్మకి ఈ భార్యాభర్తలు హాయిగా నిండు నూరేళ్ళు బతుకుంటారు. 30 ఏళ్ళకే భార్య పోతే ఆ మగవాడి పరిస్థితి ఏమిటి? 30 ఏళ్ళకే భర్త పోతే ఆ స్త్రీ పరిస్థితి ఏమిటి? ఇవన్నీ దోషాలు తొలగాలంటేట ఏ భార్యాభర్తలని విడతీయకూడదు అన్నారు. పితూరులు చెప్పి భార్య మీ భర్తకి, భర్త మీ భార్యకి పితూరులు చెప్పడం మూలంగా ఏ భార్యాభర్తను అయితే విడగొట్టాడో నవ్వుతూ విడగొట్టాడు, ఏడుస్తూ అనిపించక తప్పవాడు. నవ్వుతూ కొన్ని పనులు చేస్తూ ఉంటావు, అనుభవించగల 100 రెట్లు ఏడుస్తూ అనిపిస్తావు. నువ్వు చిన్న పాపం చేసావు, కానీ పెద్ద పాపాలు నీకు చుట్టుకుంటుంది. ఇవన్నీ కూడా మనం చేస్తున్న కర్మలు. కన్యాదానాలు చేస్తే కూడా ఇటువంటి కర్మలు పరిష్కారాలు అవుతాయన్నారు. మరి నీకు ఆడపిల్లలు లేరు, ఎలా కన్యాదానం? ఎవరైనా పిల్లకి తెచ్చుకొని కన్యాదానం చేయడం, లేదా వాళ్ళు కొంత సొమ్మిచ్చి ఆ మంగళసూత్రాలు ఇచ్చి పెళ్లి ఖర్చు నువ్వు భరించడం కూడా నువ్వు కన్యాదానం చేసిన పుణ్యం వస్తుంది. కనుక మీ భార్యాభర్త విడిపోకుండా ఉంటారట. ఈ జన్మలో చేస్తే వచ్చే జన్మకి అలాగా. కానీ మరి ఈ జన్మలో అనుభవిస్తున్నాం కదా, దీనికి ఏమిటి పరిష్కారం అన్నాడు. ఇది ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అనుభవించక తప్పదు ఎవరైనా సరే. ఆగామి కర్మను మాత్రం మనం మార్చుకోవచ్చు, బుద్ధిమాన కర్మను కూడా మార్చుకోవచ్చు. ప్రారబ్ధ కర్మను మాత్రం ఖచ్చితంగా అనుభవించక తప్పదు. దీన్ని దార్ఢ్య మహామహర్షి అంటున్నాడు. మహర్షి పత్యో నృణ మునిశ్రేష్ఠ యోషితాం చ తథా నరాః శ్రోతమిచ్ఛామి విపరుషే విధవా స్త్రీ నజాయతే. భర్త పోకుండా ఉండి ఆడవాళ్ళు ఎటువంటి పుణ్యకర్మలు చేయాలి? భర్త భార్య కలిసి ఉండాలంటే విధవా నజాయితే స్త్రీ. ఎవరైతే భర్తను పోగొట్టుకోకుండా ఆడవాళ్ళు ఉండాలో దానికి ఏదైనా ధర్మసూక్ష్మం ఉందా మహానుభావ అని విష్ణు ధర్మోత్తర పురాణంలో దార్ఢ్య మహర్షి పులస్య మహర్షిని అడుగుతున్నట్లుగా మార్కండేయ మహర్షి వజ్రాంగుడికి చెబుతున్నాడు. రుణానుబంధ రూపేణ నువ్వు ఎవరికైనా యానదానం చేసుకుంటే నీవు హాయిగా చాలా కాలం మంచి వాహన యోగం ఉంటుంది. పశువు మీ ఇంట్లో పాలిచ్చే పశువైనా, పత్ని నీకు భార్య అయినా, స్వత నీకు కుమారులైనా, ఆలయానికి ఇళ్ళైనా, ఇవన్నీ కూడా నువ్వు చేసిన రుణాలను బట్టి ఉంటాయి. కనుక నువ్వు ఇల్లు కట్టుకోగలుగుతున్నావు అంటే క్రితం దినములు ఎవరికో ఇంటి కట్టుకోవడానికి సహాయం చేసావు, నువ్వు గృహదానం చేసుకున్నావు, ఓ 10 బస్తాలు సిమెంట్ అదే ఇచ్చావు. అలా ఇచ్చిన వాళ్ళే ఎవరికైనా గృహోపకరణ యోగ్యమైన వస్తువులను దానం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ జన్మలో అపార్ట్మెంటో నివేశన స్థలమో ఇల్లు కట్టుకోగలుగుతారట. ఆ రుణం లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేయని డబ్బు ఉంటుంది, కానీ ఇల్లు అమరదు. నీకు ఎంతైనా డబ్బు ఉంటుంది, ఇల్లు అమరదు. ఏమిటి కారణం? రుణ అనుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయం అంటే ఇల్లు. ఆలయం ఉంటే ఉండి నివాసయోగ్యమైన ఇల్లు, దేవాలయం సరే, ఇళ్ళకే ఇక్కడ ప్రాధాన్యం. ఈ రుణాన్ని బట్టి ఉంటాయి, రుణం లేకపోతే ఉండవు. కనుక మహానుభావ, ఓ పులస్య మహర్షి, భార్య కానీ భర్త కానీ
పరస్పర వియోగం లేకుండా ఉండాలి అంటే ఏమిటి కారణం, ఏం చెయ్యాలి అని అడిగాడు. ఇది విష్ణు ధర్మోత్తరంలో ప్రథమ భాగంలో 145 అధ్యాయంలో 5వ శ్లోకంలో అడిగాడు. శ్రోతమిచ్చామి విపర్షే విధవా స్త్రీ నజాయితే. స్త్రీలు విధవలు కాకుండా ఉండాలి, వితంతువులు కాకుండా ఉండాలి అంటే భర్తలు పోగొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉపోషితేన ఏనాగ్ర్య పత్న్యా రహితో నరః. ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నాడు గుమ్మల, అన్నీ మంచి పనులు చేస్తున్నాడు, ఒక్క చెడు పని చేయలేదు, అందరికీ ఉపకారాలు చేస్తున్నాడు. అయినా పాపాన్ని భార్య పోయిందే. ఒక భార్య పోయింది అంటే ఇంట్లో సమస్త సౌఖ్యాలు పోయినట్లు లెక్క. ఎవరికైనా అతిథి వస్తే భోజనం పెట్టే సౌఖ్యం పోయింది. మరి ఎలాగిది? అప్పుడు పులస్త్య మహర్షి చెబుతున్నాడు, నాయనా దీనికి ఒక కారణం ఉందయ్యా. ఆ కారణం పరిష్కారం కావాలి అంటే భార్యాభర్త చిరకాలం కలిసి ఉండాలి. 80 ఏళ్ళు 80 ఏళ్ళు హాయిగా ఇద్దరు కలిపి ఉండాలి. 70 ఏళ్ళు ఆ 70 ఏళ్ళు హాయిగా భార్యాభర్త ఇద్దరు కలిపే ఉండాలి. అంతేగా అమ్మ నేను తీసుకుపోతాను, నాన్న నువ్వు తీసిపో అని వాటాలు తీసుకోకుండా ఉండాలి. ఇవాళ అలా వేసుకుంటే మనుషులు ఉన్న లోకం ఇది. వేళ ఇది ఎప్పుడో చెప్పారు వాళ్ళు. ఇలాగ అమ్మని ఒకడు నాన్న ఒకటి తీసుకుపోవడం కూడా వియోగమే. ఆ వియోగానికి కూడా కారణం క్రితం జనంలో వీడు మహానుభావుడు చేసుకున్నదే కర్మ. అశూన్యసైనాం నామ ద్వితీయాం శృణుభోద్విజ ద్వితీయాం శృణుభోద్విజ. అశూన్యసైనం అనే వ్రతం ఉందయ్యా. ఆ వ్రతాచరణ చేస్తే భార్యను భర్త పోగొట్టుకోవడం, భర్తను భార్య పోగొట్టుకోవడం కాకుండా హాయిగా చిరకాలం వాళ్ళిద్దరు కలిసి ఉంటారయ్యా. వాళ్ళు వియోగాలు ఉండవయ్యా, ఒకే చోట ఉంటారు, హాయిగా కలువ గంజో కలుపు తాగుతూ ఉంటారయ్యా. యాముపోష్య న వైధవ్యం ప్రజాతి స్త్రీ ద్విజోత్తమ. స్త్రీ పుంస భేదం లేకుండా చెప్పబడిన వ్రతం ఇది. పేరు అశూన్య శయన వ్రతం. శయనం అంటే పడుకోవడం, శూన్య శయనం అంటే భార్య లేకుండా భర్త ఒకడే పడుకోవడం, లేదా భర్త లేకుండా భార్య ఒకతే పడుకో. అది ఒక దురదృష్టం, అది దురదృష్టం. అది కనుక నా శూన్య. అలా శూన్యం కాకుండా ఇద్దరూ కలిపే ఉండాలి అంటే చేసే వ్రతం ఏదైతే ఉందో దాని పేరు అశూన్య శయన వ్రతం. వ్రతం అంటే ఒక దీక్ష. ఎప్పుడు శూన్యం కాకూడదు. దీన్ని పార్వతీ పరమేశ్వరుడు చేసేటండి. పార్వతీ పరమేశ్వరుడు చేయడం మూలంగానే ఎప్పుడూ వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఎప్పుడు మహానుభావులు ఆది దంపతులు తన దేహంలోనే పెట్టుకున్నాడు పాపం ఆ తల్లిని. అది ఎంత అదృష్టం మళ్ళీ మాట్లాడితే. అయితే ఏమిటయ్యా అది? ఎప్పుడు చేయాలి? ఏ మాసంలో చేయాలి? ఏ తిథినాడు చేయాలి? ఎవరు చెయ్యాలి? ఆడవాళ్ళని చేయొచ్చు, మగవాళ్ళని చేయొచ్చు, పెళ్ళైన వాళ్ళని చేయొచ్చు, పెళ్ళి కాని వాళ్ళని చేయొచ్చు. దీన్ని పత్ని విముక్తశ్చ నరో నా కదాచిత్ ప్రజాయితే. ఈ వ్రతం చేస్తే అట భార్య ఆయుర్దాయం తీరిన తర్వాత చనిపోతున్నారు వేరు. 80 ఏళ్ళు బతికితే 80 ఏళ్ళు ఉండక్కర్లేదు. యవ్వనంలో పోకుండా ఉంటే చాలు కదా. 60 ఏళ్ళు దాటిదాకా ఎదురు కలిపి ఉంటే చాలు. వేళ ఇది చాలా గొప్ప. అందుకని పత్ని విముక్తశ్చ నరః, భార్యను పోగొట్టుకొని ఉండట హాయిగా ఈ వ్రతం చేస్తే. క్షేతే జలనిధో కృష్ణ. ఏం చేయాలి? దేనికైనా కృష్ణ పరమాత్మ దానికి ఆధారం అండి. ఆ కృష్ణ పరమాత్మను సేవించాలి. కృష్ణ పరమాత్మ ఒక్కడిని కాదు, అదే ఎప్పుడూ భార్యని భర్తని ఇద్దరిని సరిసమానంగా చూడాలి. భర్తకి దండం బట్టి వెళ్ళిపోతుంటారు, భార్యకి దండం పట్టారు కర్మ. ఆయనలో ఒక భాగం ఆవిడ. ఆ దంపతులకు ఇద్దరికీ దండం పెట్టాలి. అక్కడే ఉంటాడు భర్త, ఆయనకి పెడతారు. ఆ పక్కనే కూర్చుంది భార్య, ఈవిడి దండం పెట్టి తెలుసుకుంటారు. ఈ లోకల్లో ఆడవాళ్ళు అవమానపరిచిన వాడు ఎవడూ బ్రతికపట్టకట్టలేదు. వాళ్ళ శక్తిని అవమానపరిచిన వాడల్లో కూడా పోతూనే ఉన్నాడు. ఇద్దరిని సరసమానంగా గౌరవించాలి అన్నారు. చేతే జలనిధో కృష్ణ శ్రియార్థం యథాద్విజ శ్రియాసార్థం యథాద్విజ. లక్ష్మీదేవితో పాటుగా విష్ణుమూర్తిని ఎవరైతే సేవిస్తారో ఈ వ్రతం నాడు, అది అశూన్యశయన వ్రతానికి ప్రధానం మూలం. అశూన్యశయన నామ తథా శ్రాద్ధో తథా తిథి. ఇది ఎప్పుడయ్యా? శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో విధి నాడు చేయాలటండి.
కృష్ణపక్ష ద్వితీయాయాం శ్రావణే మాసి మునిసత్తమ యమం ఉచ్చారయేన్ మంత్రం ప్రణమ్య జగతపతిం. మామూలుగా వ్రతం అంటే స్నానం చేయాలి, ఒక దీక్ష వహించాలి, పూజా ద్రవ్యాలు పెట్టుకోవాలి. ఆ పూజాస్థానంలో ఎవరిని పెట్టుకోవాలి? లక్ష్మీదేవితో కొన్ని విష్ణుమూర్తిని పెట్టుకోవాలి. అంతేకాట ఇక్కడ ఆ విష్ణుమూర్తికి మచ్చ ఉండాలట, పుట్టుమచ్చ ఉండాలట. దాన్ని శ్రీవత్సో లాంఛనం మతం అంటుంది శాస్త్రం, పురాణం. శ్రీవత్సం అది ఏమిటో తెలుసునా అండి? అది భూదేవి. శ్రీవత్సం అంటే భూదేవికి సంకేతం. లక్ష్మీదేవి ఒకవైపు ఉంటుంది, కౌస్తుభమానికి ఒకవైపు ఉంటుంది. అంటే ఇక్కడ భూదేవి ఉంటే ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అనుకున్నాం. విష్ణుమూర్తిని లక్ష్మీదేవితోటి భూదేవితోటి కూడుకున్న విష్ణుమూర్తిని పూజ చేయాలట. ఇప్పుడు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో విధి ఈనాడు. మామూలు మంత్రాలు అయితే ఎవరు వినకూడదు, ఎవరు చెప్పకూడదు. గాయత్రి మంత్రాలు ఎక్కడ బహిరంగ ప్రకటన చేయకూడదు. కానీ ఈ మంత్రం మాలా మంత్రం, శ్లోకరూపమైన మంత్రం కనుక హాయిగా నామరూపమైన మంత్రాలు కానీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఇవి నామరూప మంత్రాలు, అవి అందరూ హాయిగా జపించవచ్చు. ఇలా మాలామంత్రం చదువుతుంది విష్ణు ధర్మోత్తర పురాణం ప్రథమాధ్యాయం. ఇది అందరూ తప్పకుండా వినవలసింది. ఎవరైతే కనీసం నువ్వు వ్రతం చేసినా చేయకపోయినా ఆ వేళ రోజు కనీసం ఈ శ్లోకాలు చదువుకుంటే పరమేశ్వర ప్రార్థన ఎంతే. ఇది భార్యని కోల్పోకుండా ఉంటాడు యవ్వన కాలంలో, భర్తను కోల్పోకుండా ఉంటుంది స్త్రీ. అది ఏమిటో చూద్దాం. శ్రీవత్సధారణం శ్రీసం భక్త్యాభ్యర్చ్య శ్రియా సహా. ముందు దేవుడికి షోడశోపచార పూజ చేయాలి. షోడశోపచారం అంటే ధ్యాయామి, ఆవాహయామి, నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అని నిత్యం పూజ చేస్తున్నాం కదా. ఆ పూజ చేసిన తర్వాత అప్పుడు ఈ మంత్ర నైవేద్యం పెట్టి, ఓ పాలో పండు నైవేద్యం పెట్టి ఈ 16 రకాల పూజలు చేసిన తర్వాత మంత్రపుష్పం చదివి ప్రదక్షిణం చేసి నమస్కారాలు పెట్టిన తర్వాత అప్పుడు ఈ మంత్రం చదవాలండి. చదివితే ఏమిటి చూడండి. శ్రీవత్సధారిన్ శ్రీకాంత. నువ్వు శ్రీవత్సాన్ని ధరించిన వాడా. ఈ పుట్టుమచ్చ ఏమిటండి? సాక్షాత్ భూదేవి అనమాట. ఆ భూని ధరించిన వాడా శ్రీకాంత. ఓ లక్ష్మిని ధరించిన వాడా శ్రీధామన్. లక్ష్మికి నిలయమైన వాడా శ్రీపతే అచ్యుత. శ్లోకమంత్రం. ఓ శ్రీపతి, ఓ నాశనములైన వాడా గార్హస్థ్యం మా ప్రణాశం మే. మహానుభావ, మా దాంపత్యం భంగం కలగకుండా చేయవయ్యా, మా దాంపత్యం భంగం కలగకుండా చేయవయ్యా. ఒకవేళ మంత్రం రాకపోయినా ఆ శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో విధి నాడు పొద్దున్నే స్నానం చేసి ఆ లక్ష్మీదేవత విష్ణుమూర్తి సేవ చేసి, స్వామి మా దాంపత్య భంగం కలగకుండా మా ఇద్దరికి ఆరోగ్యంగా ఐష్మంతులు చేసి చిరకాలం మీ ఇద్దరం హాయిగా ఉండేలా చేయవే. నోటితో ఒక మాట అనుకోలేవండి. మన హైందవ ధర్మం అనేక జన్మల పరంపరలో సౌఖ్యాన్ని చెప్పిందండి. ఇవాళ సౌఖ్యం చెప్పలేదు. రేపు పొద్దున ఎల్లుండి అవతలండి నీ జన్మ మరో జన్మ మరో జన్మ, ఎన్ని జన్మలకైనా నువ్వు సుఖంగా ఉండడం కోసం అనేక పురాణ రహస్యాలు చెప్పింది, అనేక ఇతిహాస రహస్యాలు చెప్పింది మన సంప్రదాయం. గార్హస్థ్యం మా ప్రణాశం మే. మా దాంపత్యాన్ని భంగం చేయకయ్యా స్వామి. యాతు ధర్మార్థ కామద. మాకు ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4 ప్రసాదించి ఈ 4 మీ అనుభవించేలాగా మా ఇద్దరు దంపతులు విడకట్టకుండా. దాని కర్మ. ఈ ధర్మార్థ కామమోక్షలో కామం ఒకటే నిలుస్తోంది. దానికోసం ఇలా చేసుకుంటారు, రేపు విడిపోతున్నారు, ఇలా చేసుకుంటారు, విడిపోతున్నారు. మిగతా 3 విడిచిపెట్టేశారు. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టామో మొత్తం అంతా శూన్యం. ఇంకా కష్టాలు తప్పో, దుష్కార్యాలు తప్పో, దుష్కర్మలు తప్పో, అనుభవాలు తప్పో, దుఃఖాలు తప్పో. చెబుతున్నాడు, అగ్నయో మా ప్రణశ్యంతు. మా ఇంట్లో నిత్యము అగ్ని ఆరాధన జరిగేలా చేయవయ్యా. అగ్ని నిత్యము ప్రతి ఒక్కళ్ళం దీపారాధన చేయాలి. రోజు భార్య కానీ భర్త కానీ ఇంట్లో భార్యకు ఒక ఒత్తి, భర్తకు ఒక ఒత్తి వేసి 2 ఒత్తులు వేసి వెలిగించలేటండి పొద్దున సాయంకాలం. అది అగ్ని ఆరాధన, అగ్నిని సంతృప్తిపరచడం అది. కనుక మా ఇంట్లో ఎప్పుడు కూడా దీపం వెలిగేలా చూడవయ్యా. ఎంత గొప్ప రహస్యం అండి ఇది. దీపం వల్ల భార్యాభర్తలు హాయిగా ఉంటారు సంసారం చేసుకుంటూ. అగ్నయో మా ప్రణశ్యంతో దేవతా. ఎప్పుడైతే దీపారాధన వెలిగిందో మా ఇంట్లో దేవతారాధన జరుగుతుంది.
దీపమే ఒక పరబ్రహ్మ. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం. దీపం అంటే ఏమిటి? సాక్షాత్ నిర్గుణ బ్రహ్మం. అది ఇంట్లో ఆ దీపం వెలిగింది అంటే ఆ ఇల్లు హాయిగా ఉన్నట్లు లెక్క. ఏ రోజు ఇంట్లో దీపం వెలగలేదో వాళ్ళ ఇంట్లో కష్టాలు దాపురుస్తున్నాయని అర్థం. కనుక ఆడడానికి మగవానికి మన హిందూ సంప్రదాయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరోజు దేవుడి దగ్గర దీపం వెలిగించండి, వెలిగించండి, వెలిగించండి. నూనె దీపం వెలిగించండి, లేదా అవునే దీపం వెలిగించండి. పితరోమా ప్రణశ్యంతు మత్తో దాంపత్య భేదతః. మా తల్లిదండ్రులుగా నిత్యము మా ఇంట్లో ప్రతి సంవత్సరము ఆబ్దికాది కర్మలు చేసేలాగా మా దంపతులు విడతీయకుండా రక్షించవయ్యా స్వామి. భార్య దూరం అయితే భర్త ఏం చేయగలండి? ఇవాళ తద్దినాలు పెట్టగలడా? తల్లిదండ్రులకు భోజనాలు పెట్టగలడా? ఆబ్దిక రూపంగా పెట్టలేడే. ఇంట్లో ఏ ఒక్క పని జరగదే. కనుక పితృదేవత అర్చన ఆగకుండా ఉండాలంటే మమ్మల్ని ఉద్ధరించవయ్యా స్వామి. లక్ష్మ్యా విద్యతే దేవ న కదాచిత్ యదా భవాన్. ఇంట్లో లక్ష్మి భార్య గృహలక్ష్మి అన్నారు. సాక్షాత్తు నీ ఇంటి సౌభాగ్య దేవత ఈ భార్య. అటువంటి భార్యను తిరిగితే మరి నీకు ఏ జన్మకైనా భార్య నిలుస్తుందో ఆలోచించండి. అంత పవిత్రంగా చూసుకోవాలి ఆడవాళ్ళని. సరే, మగవాళ్ళని ఎలాగో చూసుకోమని అన్ని శాస్త్రాలు చెప్పాయి. అది జీవితం గొప్ప ఉంది. ఆడవాళ్ళని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చూసుకున్నాడు. ఆ ఇల్లు హాయిగా ఉంటుంది. తథా కళత్ర సంబంధో దేవ మే నైవభిద్యతు. దేవా మే నాకు కళత్ర సంబంధ నైవభిద్యతు. నా భార్య నాకు దూరం చేయకయ్యా. ఆడవాళ్ళైతే కళత్రం అంటే భర్త అని అర్థం, అక్కడ మగవాళ్ళకైతే భార్య అని అర్థం. మా ఇద్దరిని వేరు చేయకుండా మా ఇద్దరు హాయిగా సుఖ సంతోషాలు అనుభవించేలాగా మమ్మల్ని లక్ష్మిని కాపాడవయ్యా అని ఈ మాలామంత్రాన్ని లక్ష్మ్యా హసూన్యవరద యథాతే శయనం సదా. మహానుభావ, నువ్వు ఏ విధంగా లక్ష్మీదేవితో నిరంతరం కూడుకుంటావో అలాగే మా ఇల్లు కూడా మా భార్యాభర్తను కలిపే ఉండేలా చేయవయ్యా అని ఎవరైతే ఈ వ్రతాచరణ చేస్తారో, కనీసం మంత్రాలు పఠనం చేస్తారో వాళ్ళకి భార్యాభర్త విడిపోకుండా ఉంటారు. వాళ్ళు కోర్టుకు ఎక్కవలసిన అవసరం ఉండదు. వాళ్ళ భార్యాభర్తలు వేరే వేరే ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు. ఆవిడ ఇక్కడ ఉద్యోగం, ఈవిడ ఇక్కడ ఉద్యోగం, ఆవిడ ఇంకో స్టేట్లో ఉద్యోగం, ఈయన ఇంకో స్టేట్లో ఉద్యోగం, దూరంగా ఉండాల్సిన అవసరం ఉండదు అని చెబుతుంది మన సంప్రదాయం. ఇది అశూన్యశయన వ్రతం అనేటువంటి పురాణ రహస్యం. సత్య ప్రజాభ్య పరిపాలయంత. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర